యా అండి, దిస్ ఈజ్ రవి ప్రకాష్. సో అండి, కల్చర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో కొన్ని ఆర్గనైజేషన్స్ లాంగ్ టర్మ్ ఎలా సస్టైన్ అవుతాయి? వరుణ్ మోటార్స్, అపర్ణ, మై హోమ్, లేకపోతే రియల్ ఎస్టేట్ ఫ్లాటింగ్లో తీసుకుంటే జన చైతన్య లాంటి కంపెనీస్ లాంగ్ టర్మ్ సస్టైన్ అవుతాయి. ఎలా సస్టైన్ అవుతాయి అంటే, ఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్, ఎంప్లాయీస్, మార్కెటింగ్ టీమ్, ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉంటాయి. క్యాష్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో, అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ ఉంటాయి. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ ఆర్గనైజేషన్లో ఉండే కల్చర్ అండి. కోడ్ ఆఫ్ కల్చర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఆర్గనైజేషన్ సక్సెస్ అవ్వాలన్నా, ఏ ఆర్గనైజేషన్ లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వాలన్నా, ఎంప్లాయీస్ ఒక డిసిప్లైన్తో, హయ్యర్ ఎఫిషియన్సీతో వర్క్ చేయాలన్నా దాన్ని డిసైడ్ చేసేదే ఆ కంపెనీలో ఉండే కల్చర్. సో ఈ కల్చర్, ఒక ఆర్గనైజేషన్లో ఒక మంచి కల్చర్ లేకపోతే ఒక రాంగ్ కల్చర్ ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది అంటే హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ నుంచే వస్తుంది. ఆ సంస్థను లీడ్ చేసే చైర్మన్ కావచ్చు, లేకపోతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కావచ్చు, హూ ఎవర్ ఇట్ మే బీ, వాళ్ళ నుంచే కల్చర్ ఆర్గనైజేషన్లోకి పాస్ అవుతుంది. ఇప్పుడు అపర్ణ లేకపోతే వరుణ్ మోటార్స్ చైర్మన్ చూడండి, ఆయన ఎంత పెద్ద ఎంటర్ప్రీనరో, ఆయన కూడా యూనిఫామ్లో వస్తాడు. ఎందుకు అంటే ఆ కల్చర్ని, ఆ డిసిప్లిన్ని, ఆ టైమింగ్ని కంపెనీలో ఇండల్ చేయాలి. సో హీ లీడ్స్ బై ఎగ్జాంపుల్ అనమాట. ఆయనే చేసి చూపిస్తాడు. సో అది అందరూ ఫాలో చేస్తారు. న్యూ కమర్ వచ్చినా కూడా ఆ సిస్టంలో ఆటోమేటిక్గా ఇండల్జ్ అయిపోతాడు. ఎవరు నేర్పించాల్సిన పని లేదు. అలాగే అపర్ణ కావచ్చు క్వాలిటీ విషయంలో, అలాగే జన చైతన్య లాంటి సంస్థలు చాలా కాలంగా సస్టైన్ అయినాయి. ఆ కల్చర్ని వాళ్ళు ఆ సంస్థలో ఇండల్జ్ చేశారు. ఒక మంచి కల్చర్ని, ఎథిక్స్ని, మోరల్స్ని, పాలిటిక్స్ లేకపోవటం, బ్యాక్ బైటింగ్ లేకపోవటం, రూమర్స్ క్రియేట్ చేయటం లేకపోవటం. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక సంస్థని నడిపే వ్యక్తి ఉన్నాడు, తనకే కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి అనుకోండి, తన ఒక ఉమెనైజర్, లేకపోతే ఒక ఆల్కహాల్, లేకపోతే ఒక మాట మీద కట్టుబడ్డు ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు, తనే లేనిపోని పాలిటిక్స్ ఎంటర్ చేస్తాడు, రూమర్స్ క్రియేట్ చేస్తాడు. ఇలా ఉందనుకోండి ఆర్గనైజేషన్, ఆ టోటల్ ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ అంతా అలాగే ఉంటారు. లేదు, ఆ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ ఒక డిసిప్లైన్డ్ వేలో ఒక కల్చర్ని, ఒక ఓడ్ మీద స్టాండ్ అవటం, టైమింగ్ని ఫాలో అవటం, ఇలా చేశాడు అనుకోండి, టోటల్ ఆర్గనైజేషన్ మొత్తం అలాగే నడుస్తుంది. సో ఆర్గనైజేషన్ యొక్క కల్చర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఆర్గనైజేషన్ని నడిపించే వ్యక్తి నుంచే వస్తుంది. ఇది మిస్ అయితే అన్నీ మిస్ అయినట్టే. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఎలాంటి బిజినెస్ సస్టైన్ కావాలన్నా కూడా